బ్రహ్మాండంగా ముంగుర్లన్నీ ముందర పడి సన్నగా చెమటలు పోస్తే ముత్యాల్లా కనబడుతున్నాడు నల్లని యొక్క కపాలానికి పాలభాగంలో కూడా. అటువంటి కృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే మధురానగరంలో ఉన్న వాళ్ళంతా చూసి ఆనందపడిపోతున్నారయ్యా పరీక్ష మహారాజా. ఆహా, ఎలా ఉన్నారు ఈ పిల్లలు? వసుదేవుని నివాసంబున వసుదం రక్షింప వీరిద్దరు మధురానగరంలో ఉన్న పుణ్యస్త్రీలు అనుకుంటున్నారు. వసుదేవు నివాసంబున వసుదం రక్షింప వీరు వైష్ణవ తేజోనసనమున పుట్టినారట. పసిబిడ్డల నంగజనదు సుమ్మా. పసిబిడ్డలు అనుకోకండి, వాళ్ళు ఎవరనుకుంటారు? విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి బలరామకృష్ణుగా పుట్టినాడట. వసుదేవ దేవకీ గర్భాల్లో జన్మించి వీళ్ళని మధురానగరానికి వచ్చారు అందుకే అని అందరూ అక్కడ అనుకుంటూ, ఆహా గోపికలు ఏం పుణ్యం చేసుకున్నారు, మనమన్న గోపికల పల్లెలో సృజింపరారే ఆ పాపపు బ్రహ్మన్ తిట్లు. గోపికల పల్లెలు సృష్టిస్తే ఏమున్నది? వీళ్ళకి వాళ్ళు ఏడుస్తున్నారు కదా, వాళ్ళని వీళ్ళు ఏడుతున్నారు, ఇంకేమున్నది? ఊళ్ళ మీద ఊళ్ళు ఏడుచుడే కానీ ఎవరికి వచ్చేది అదే వస్తుంటుంది. గోపికల పల్లెలో పుట్టకపోతే వీళ్ళు అనుకుంటారు, ఆహా మధురానగర పుణ్య స్త్రీలు ఎంత పుణ్యాత్తులు వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు వీళ్ళ మీద ఏడుపు, వీళ్ళు వాళ్ళ మీద ఏడుపు. గోపిక పల్లె ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎన్నతోనే వెలుక్కుంటూ ఎండ చూసుకుంటుందాం కదా అని పాపం వీళ్ళంతా ఏడుస్తున్నారు. చాణుడు ముష్టికుడు వచ్చాడు అందులోకి. కృష్ణునికి ఎదురుగా చాణుడు వచ్చినాడు, ముష్టికుడు బలరామునికి ఎదురుగా వెళ్ళినాడు. నువ్వేనా కృష్ణుడు అంటే? అవునాయన నేనే. జవసత్వాలున్నాయా? సాములు గరడీలు వచ్చునా? గురువు దగ్గర నేర్చుకున్నావా? వాడు తొట్టి పుట్టేనా? ఏమనుకుంటున్నావు? నా సంఖ కింద ఇరికిన వాడు ఎవ్వడు కూడా ప్రాణాలతో బయలుగా వెళ్ళలేదు. వెన్న ముద్దల్ని కూడా బృందావనంలో పిల్లని కూడా వీడు కాదురా పిల్లడా. చాణుడితో యుద్ధం అంటే మాట్లాడుకున్నావా అనగానే వాడు అట్టహాసంగా మాట్లాడితే మెల్లగా సమాధానం చెప్తాడు మన కన్నయ్య. సాములు లేవు పిన్నలము సత్వము గల్దనరాదు మల్ల సంగ్రామ విశారద కులిశ కర్కశ దేవుడు మీరు. మీ కడన్ మేము చరించుడ ఎట్లు మీ ధరణీశుని వేర్కలు చేయువారమునుగాము. సాములు లేవు, చంటి పిల్లలం, సత్వం కూడా లేదు. ఆకారం కనబడతలేదా నాయన? పర్వతాకారంతో మీరున్నారు, మేము చిన్నగా ఉన్నాం, పిల్లలం కదా. గురువు దగ్గర నేర్చుకోలేదు, శక్తి కూడా మా దగ్గర లేదు. ఏది లేదు అని మాత్రం మీ రాజుకు మేము ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన ఆడకూడక ఆనందం కలిగించడానికి వచ్చామనుకున్నావు. ఆహ్లాదానికి రాలే. కానీ వినోదము సరుపగాదనవచ్చునే ఒక్క మాటికి. మా దగ్గర శక్తి లేకపోయినా, వయసులో ఇక్కడ చిన్నవాళ్ళమైనా, శరీరంలో చిన్నవాళ్ళమైనా, నువ్వు బాగా అంటున్నావు కదా, ఓసారి చేద్దామన్నాడు. అంటే రెండోసారి నీ అడ్రస్ ఉండదు అని. సప్తగుణంలో అంత గంభీరంగా ఉంటుంది మాట. అనగానే వాడికి కోపం వచ్చింది ఒకసారి. ఏ కృష్ణ నాతో బోరగ ఎంత మాట విసురో నా సాటియే నీవు కృష్ణ. విఖ్యాతుండను కులజుండను సద్గునుండ సత్కర్మ స్వభావుండా కృష్ణ గోపార్భక. నాతో నువ్వేం పోరాడతావయ్యా? ఎన్న ముద్దలు తిరుగుడు బృందావన వీధిలో కుట్టుగంతులు వేసుకుంటూ గోపికలతో ఎగిరినట్టు అనుకుంటున్నావా? కాదు, చాణుడితో యుద్ధం ఏమనుకున్నావో? అయితే మానే ఆయన నీతో నేను చేస్తాను, అగో మా అన్నతో మీ అన్న చేస్తాడు అని. ఇటు చాణుడు కృష్ణ పరమాత్మ, ముష్టికుడు బలరాముడు ఓరు ఘోరంగా చేస్తున్నారయ్యా పరీక్ష మహారాజా. అలా యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెచ్చనూరుస్తున్నారయ్యా. అక్కడ కంసుడి సభలో ఉన్న ఆడవాళ్ళు, ముఖ్యంగా భక్తులంతా వెచ్చనూరుస్తున్నారయ్యా పరీక్ష మహారాజా. వెచ్చనూర్చడం అంటే అయ్యో హరిహరి రామరామ చూడరాని దృశ్యాన్ని చూసినప్పుడు పొందే బాధను వెచ్చనూర్చడం అంటారు. దౌర్భాగ్యుడు, ఇంత పాపాత్ములైన ఇటువంటి రాజు మనం ఎక్కడైనా చూసామా? మంచి కుమారులను
మంచి కుమారులను కుసుమ మంజు శరీరుల తెచ్చి చెల్లరే అంచిత వజ్రచారులు మహద్రి కఠోరులునైనా ఈ మల్లురన్ గ్రించుల వెట్టి రాజు పెనగించు చూచుచున్నవాడు మేలించుకలేదు మానుమనడు ఇట్టి దురాత్ముని ఎచ్చరనైన గంటిమే మంచి కుమారులను కుసుమ మంచు శరీరులను తెచ్చి పూలు ఎంత స్మార్ట్ గా ఉంటాయో వీళ్ళ శరీరాలు అంతా స్మార్ట్ గా అందంగా ఉన్నాయి. పాపం ఇట్లా లేత పిల్లలను తీసుకువచ్చి కర్కశ దేవులైన పర్వతాకారులైన ఈ మల్లుతో యుద్ధం చేయిస్తున్నాడు ఈ దుర్మార్గుడా. ఇటువంటి రాజును ఎక్కడైనా చూసావా? ఈ సభ్యులంతా చూస్తున్నాడు, వీళ్ళకి పాపం కాదా? వాని పాపంలో సగం వీళ్ళకు రాదా? అయ్యో పిల్లగాళ్ళు ఏమన్నా అవుతారు అని వీళ్ళ బాధ. వాళ్ళు పర్వతాకారంతో వీళ్ళు పాపం 9 పిల్లలు అయ్యి ఈ ఇంత అందమైన పిల్లలకి ఏమన్నా అయితే ఏమన్నా ఉన్నదా గట్టి అని వీళ్ళ భయం పాపం. హరిహరి శివశివ ఇంత పని అయిపోతున్నాను అని బాధపడుతున్నారయ్యా రాజా. అలా కృష్ణ పరమాత్మని గురించి గోపాలకృష్ణుడను గోపాలన వేళలందు గూడి తిరుగు ఆ గోపాలులెంత ధన్యులో గోపాలులకైన ఇట్టి గురు రుచి గలదే. ఈయనతో కలిసి గౌరం కాసిన గోపాలులెంత ధన్యులు, ఇంతో రాసకేళి జలకేళి చేసిన గోపికలు ఎంత ధన్యులు. మనం ఆ గోపికల పాలలో పుట్టకనే పోతే మన దౌర్భాగ్యం అని పాపం గడిచే వెచ్చను వచ్చి చేస్తుంటే ఈ లోపల నెత్తులు కక్కుకుంటూ చానవుడు కృష్ణుడి చేతిలో మరణించినాడు, ముష్టికుడు బలరాముడి చేతిలో ముష్టికుడు మరణించినాడు. మల్లురని చంపి చానుడిని ముచ్చుకుని చంపి మల్లుర చంపి గోపక సమాజములో మృగరాజురేక శోభిల్లగా పాదపద్మముల గజ్జలు కల్లు నాందెడు రోయవచ్చు. ఆ వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాజులు అల్లల్లన సంస్కృతించిరి ప్రియంబుగా కంసుడు దక్కనందరు. మల్లులనిద్దరిని చంపి గోవులలో సింహం ఉండేట్టుగా కాళ్ళగజ్జలు గల్లు 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 అంటుండగా మృగరాజునే కానీ సింహంలాగా పరాక్రమవంతులైన కృష్ణ పరమాత్మ వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా జయ జయధ్వానాలు చేశారయ్యా. పరీక్ష మహారాజా మీరు కూడా జై కొట్టాలి మరి. ప్రేమ సేవలో గోపాలకృష్ణ భగవానికి అగో అలా జై కొడుతున్నారట. ఒక్క కంసుడు దక్క వాడు ఎందుకు కొడతాడు జై? వాడు కొట్టాడు. ఏం కొడుతున్నాడు మరి? చప్పట్లు కొడుతున్నాడు. ఎవరక్కడా ఆర్డర్, ఎవరక్కడా ఎవరు లేడు. చానుడు ముచ్చుకుడు పోగానే అందరూ పగో కాలకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయినారు. వీళ్ళ ప్రాణాలు తీసి మనం బలిగితే బలసాగా బండి వీడి సభ పాడుగాని మనం ఎందుకు ఇక్కడ అని వీడి చప్పట్లు కొడుతుంటే ఎవరు రావడం లేదు. అయినా వాడి ఆత్రత, వాడి ఆందోళన వల్లవ బాలు రన్నగర్ర బాకిటికి బెడలంగ ద్రొప్పుడు గొల్లల ముట్టి గోల్గొనుడు క్రూరు నేనందుని గట్టుడు తెల్లముగాగ నేడు వసుదేవుని రంపుడు తండ్రిగాడు వీరెల్ల వినంబుల పరులకిష్టుడు కావకుడు గ్రసేనుని. చూసారా ఈ గోపకుమారుడైన రామకృష్ణ మెడలిబడి దొప్పుండి ఎవరు దొప్పాలి? ఈ నందుని కట్టేయండి, ఈ వసుదేవుని చంపుండి, తండ్రి గారు విడి కులసేవుని చంపారేయండి. కోరికలు మంచిగానే ఉన్నాయి, అజ్జేయండి ఇచ్చేయండి. ఎవడు చేసేటాడు? ఎవడు మెల్లగా వస్తున్నాడు అల్లుడు మామగారి దగ్గరికి. కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటుండగా మంచం దగ్గరికి చేరుకున్నాడు. అంతెత్త గద్దె మీద కూర్చున్నాడు, సింహాసనం మీద. 9 ఏళ్ళ పిల్లవాడు కదా, చిన్నవాడు కదా. ఒక్కసారి మామ దగ్గరికి వెళ్ళాట. ఎలా? కొండచర్య మీద ఉన్నటువంటి లేడి పిల్లని వినడానికి ఆకలి ఉన్న సింహం చెంగన కొండచర్య మీదకి ఎలా దుంకుతుందో మామ దగ్గరికి ఒక్కసారి కాళ్ళ గజ్జలు గల్లు అంటున్నా ఒక్కసారి దుంకినాట మీదకి. ఆ గద్దె మీదకి దుంకి పక్షేంద్రుండు రగంబు వట్టు విధమొప్ప కేశబంధంబు లోక క్షోభంబుగా వట్టి గొరగొర ఈడ్చుచూ అల్లుడు దగ్గర రాగానే మావకు సగం ప్రాణం పోయింది. మొదలే అష్టమగర్భం కృష్ణుడు, అష్టమగర్భం కృష్ణుడు, అష్టమగర్భం కృష్ణుడు అని రోజు వడిపెట్టి మూర్తి పట్టుకంటది. ఆ వెంటనే నేను చేవేసి గొరగొర ఈడ్చుక వస్తున్నాడు. ఎలా? సింహం ఏనగం లాక్క వచ్చినట్టుగా లాక్క రాగానే ప్రాణం వెళ్ళిపోయింది బాబు.
పరీక్ష మహారాజా అలా ఈడ్చుకొని వచ్చి ద్వారం దగ్గర వారేసినాడు శవాన్ని. కానీ రోషంతోనైనా భయంతోనైనా 24 గంటలు ఆ కృష్ణనామాన్ని స్మరించాడు కనుక పరీక్ష మహారాజా కంసుల లోపల ఉన్నటువంటి జ్యోతి ఆ కృష్ణ పరమాత్మ లోపల వచ్చి కలిసిందయ్యా. రాజా రామచంద్ర భగవానికి జై. అప్పుడు శిరముడి విడిపోతుండగా మీది తాంబుర జారిపోతుండగా మరిబట్ట ఊసిపోతుండగా చేతుల తాళం కొట్టుకుంటూ వచ్చాడు నారద మహర్షి. అంటే నా తపస్సు ఫలించింది అని, నా గేమ్ గెలిచ నేను సక్సెస్ అయింది నాకు అని ఆనందం నారద మహర్షి. పాపం లోక కళ్యాణం అయింది కదా. అప్పుడు తేనుపు తీశాడు. కలహం ఉన్న నాడే కడపంట పోయిన వాడు ఎన్నాడు ఉపవాసం ఆయన. కలహ విద్యా విశారదుని బిరుద మహానుభావుడికి. బ్రహ్మాది దేవతంతా పూలవాన కురిపించారయ్యా కృష్ణ పరమాత్మ మీద పరీక్ష మహారాజా. పాపం ఆ కంసుని భార్యను అనేక విధంగా సుస్వరంగా విలపించినారు. ఆ రాజబలులందరినీ కూడా ఓరార్చారు. జగద్వల్లభుడైన కృష్ణ పరమాత్మ చిరసాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా విడిపించి వాళ్ళకు శాస్త్రంగా తడుపునామనిచ్చారు. తల్లిదండ్రులారా, సమర్థులమై ఉండి కూడా మీ కష్టాలను దూరం చేయలేదు కనుక మమ్మల్ని క్షమించండి. మీ చేతిలో పెరుక్కుంటూ మీ చేత కూరముద్దలు తినే అదృష్టానికి మేము నోచుకోలేదు. మీ యొక్క బావుల్లో పెంచి మమ్మల్ని చూసి ఆలనాపాలన చేసే అదృష్టానికి మీరు నోచుకోలేదు. దుర్మార్గుడైన కంసుడు పెట్టే బాధలన్నీ కూడా మీరు భరించారు. మమ్మల్ని క్షమించండి అని తల్లిదండ్రుల చిరసాల నుంచి విడిపించి ఉగ్రసేన మహారాజు అయినటువంటి ఒక మహానుభావుని మధురానగర సామ్రాజ్యానికి పట్టం కట్టించినాడు మాధవుడు. పరీక్ష మహారాజా, ఈ రాతి శాపంతో యాదవులకు రాజ్యాన్ని కదలేదు గనక తాత రాజు, మనవడేమో మంత్రి. మధురానగర సామ్రాజ్యానికి ఉగ్రసేన మహారాజు రాజు, కృష్ణ పరమాత్మ మంత్రి. అలా దుష్టుడైన కంసుని సంహరించి మధురానగర సామ్రాజ్యాన్ని ఉగ్రసేన మహారాజుకు పట్టాభిషేకం కట్టినాడయ్యా పరీక్ష మహారాజా అని కృష్ణ కథా సుధారసాన్ని పరీక్షిత్తుకు సుఖదేవుడు వినిపించిన ఈ కృష్ణ కథా సుధారసం శివనకాది మహర్లకు సూతులు చెప్పిన ఈ కథ ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రునికి వరించిన రామకృష్ణ యొక్క దివ్య కథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పుస్తకధారిణీం అభయదాం జడ్యంధకారాపహాం హస్తే స్ఫటికమాలికం చ దదతీం పద్మాసనే సంస్థితాం. వందే తాం జగదీశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదా ప్రదాం శారదా. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రా. ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. రామం విశ్వమయం వందే రామం వందే రఘుద్రవం. రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే. రామం శ్యామగ్రజం భజే. యశవాగం సుతచ్యూతం రమ్యం రామాయణామృతం
శైలజాసేవితం వందే తం శివం సోమరూపిణం సచ్చిదానందసందోగం భక్తిభూతి విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం అజ్ఞానద్వంత సంవర్తి జ్ఞానలోక వినాశిని చంద్రచూడవచంద్ర చంద్రికేయం విరాజతే జయదురవంశతిలకగా కౌసల్యానందవర్ధనో రామ దశవదన నిధనకారీ దాశరథీ పుండరీకాక్షః జయతు రఘువంశతిలకః కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది శ్రీమదాంధ్ర మహాభాగవత సప్తాంతర్గత షష్ఠమ దివసే ప్రారంభ. పూర్వకథానుసారేణ అద్యగత ప్రస్తూయతే. గోపాలకృష్ణ భగవానికి. భక్తబంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కోడి నమస్కారపిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత కథ, శ్రీకృష్ణ కథా సుదారసం. భాగవతం అనగానే భక్తి. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా గాని, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు వెతికినా, ఎన్ని సంధ్యావందనాలు కర్మలు చేసినప్పటికి కూడా భక్తి లేకపోతే అవన్నీ కూడా వృధానే. కావలసిందే భక్తి. భక్తిమాన్మే ప్రియోనరా అన్నాడే గాని వేదన పటమాన్మే అని లేదు, తీర్థయాత్ర మాన్మే అని లేదు. ఇవేవి రాలేదు అక్కడ. గమనించండి. ఇవన్నీ చేయడం ఎందుకయ్యా అంటే అందుకు నీలో భక్తి కలగడానికి. భక్తి లేనటువంటి మిగిలినవన్నీ కూడా వ్యర్థమే. అది కోసమే, దానికోసమే ఈ సాధనలన్నీ కూడా. ఎన్ని మనం ఏమి దైనందిన జీవితంలో కూడా ప్రాతకాలం లేచి పొద్దుగుకేదాకా మళ్ళీ ప్రాతకాలం దాకా ఏదైతే దైనందిన కార్యక్రమంలో ధర్మం చేద్దామని, ఆధ్యాత్మ చింతన చేద్దామని ప్రారంభం చేస్తున్నామో ఆ కర్మ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే భక్తి కలగాలి ఎప్పటికైనా మన లోపల. భక్తి అంటే భగవంతుని మీద అవ్యాజమైన ప్రేమ. నీ మీద నువ్వు ఎలా ప్రేమ చేసుకొని డెకరేషన్ చేసుకుంటావో, కమ్మడి భోజనం చేస్తూ ఉంటావో, ప్రేమైన మాటలో మాట్లాడుతుంటావో, అలాగే భగవంతుని వలాన్ని ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక రహస్యాన్ని ఎప్పుడు మర్చిపోకుండా మననం చేసుకోవాలి జీవుడు. అందుకే భాగవతం వినాలి, భాగవతం అనాలి, భాగవతం రచించాలి, భాగవతం పఠించాలి. భక్తి లేనివన్నీ కూడా నిరర్థకమే. వాటికి ఉదాహరణగా రామాయణంలోని ఒక చక్కటి సందేశాన్ని వినిపించి భాగవత కథలో మీకు అడుగు పెడతాను. రామా రామా ఆమ్నాయ భజనంబులు అడవి ఏడుపులే గదా. భజనంబులు అడవి ఏడ్పులే గదా. తావక భక్తియే అభావమైన. రామచంద్ర, ఎన్ని వేదాలు చదివినప్పటికి కూడా అవన్నీ అరణ్య రోదనలే అవుతాయి కానీ నీ భక్తి లేకుంటే అవి ఎందుకయ్యా? హే రఘువీరా, నిత్య కర్మట వృత్తి
నిత్య కర్మట వృత్తి నిగిడి చచ్చుటకే గదా తావక భక్తియే తగులకున్నా. కర్మట అంటే కర్మ. భూని ప్రాతకాలం లేస్తాను, సరైన సమయానికే భగవంతుని అర్చన చేస్తానయ్యా, పారాయణం చేస్తానయ్యా, గుడికి పోతానయ్యా, విగ్రహాలను దండం పెడతానయ్యా. అది లోక చమత్కారమే అవుతుంది కానీ లోకేశ్వరునికి ఆనందం కలగదురా జీవా. రామా అఖిల తీర్థ స్నానము, అఖిల తీర్థ స్నానము అగచాట్లకే గదా మరి తావక భక్తి అభావమైన. ఉత్తరయాత్రలు, దక్షిణయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పుణ్య దర్శనం చేసుకొని పుణ్యతీర్థాల్లో అనేక స్నానాలు చేశానయ్యా. వట్టి అగచాట్లు ఒకటి సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంగా మారేసుకునే తీర్థయాత్రలకు పోయి వచ్చి పాపం శరీరం రోగిచ్చైనా హైదరాబాద్ తీసుకుపోయినా నిమ్స్ డాక్టర్కి చూపించారట. ఎందుకు ఎవడు చెప్తున్నాడు అదంతా? రామా 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 రామ రామేది యదువాణి మధురం గాయదీక్షణం. మధురంగా రామా అనే 2 అక్షరాలను ప్రీతిపూర్వకంగా భజించడం కంటే ఆ తీర్థ స్నానాలు ఏమంత బాగుపడతాయి స్వామి? అగచాట్లకే కదా. పట్టెనామంబులు పట్టెనామంబులు భయపెట్టుటకే కదా తావక భక్తి ఎదగులకున్నా. రామా విభూతి తిరుచూర్ణం పచ్చనామాలు ఎందుకు పెట్టుడయ్యా? పిల్లగాడికి చూస్తే కెంపుకి భయపడిపోతారు. ఆ వేషాన్ని అమ్మో 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 ఏంది వేసి పాడు పొట్టు ఇపాటు అవ్వాలి అడ్డం భస్వం గీసం మూసి మా చింతతో రుద్రాక్షపాలు గిట్ట వేస్తే కివ్వు నడుస్తారు పిల్లలు. భయపెట్టకే కదా. అది ఎందుకు వేసుకుంటున్నావు? నీ భక్తి తగలాలని. నీ భక్తి లేకుంటే అవన్నీ ఎందుకయ్యా? నీదు భక్తి లేని నిఖిలంబు వ్యక్తంబు రామా, నీదు భక్తి లేని నిఖిలంబు వ్యక్తంబు ప్రాణహీనమైన వపులే. వపు అంటే వపగలిగినటువంటి ఒక ఈ దేహంలో ప్రాణం ఉన్నంతసేపే గమ్మత్తుంటుంది. ప్రాణం పోయిందని అక్కడ వెనక ముందు ఉంచడం దాన్ని తీ 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 తీయండి అని అరువు చేస్తుంటారు. అర్థం ఏదంతా నీదు భక్తి గలుగా, నీదు భక్తి గలుగా నిఖిలంబు వ్యక్తంబు నది తరించు పిరప నావయట్లు రామా. రాజా రామచంద్ర భగవానికి. వావికరణ సుబ్బారావు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణంలోంచి మత్సుకు మీకు పద్యం వినిపించాను. వాల్మీకి మహానుభావుడు. భగవంతుడి భక్తి లేకుంటే ఇవన్నీ ఎందుకయ్యా అంటే అటువంటి భక్తి భాగవతంలో ఉంది. అటువంటి భాగవతాన్ని సూతుడు చెప్తున్నాడు నైమిషారణ్యంలో. కాసేపు ఇది నైమిషారణ్యం అనుకోండి. అది భావం తది భవతి. అలా మనస్సును మనం కేంద్రీకరణ ఎలా చేస్తుంటే ఆ విధంగా చేస్తుంది. టార్చ్ లాగా టార్చ్ లైట్ను పెట్టొస్తే అటే పోతుంది. భాగీరథి ఒడ్డుకు సుఖదేవుడు చెప్తున్నాడు, పరీక్షిత్ మహారాజా సావధానంగా విను. పోతన్న రాముడికి చెప్తున్నాడు, రామా అవతరించు ప్రభు. హే రాజా, ఉగ్రసేన మహారాజును రాజుగా చేసి మధురాపురానికి తాను మంత్రిగా ఉండి చిరసాల విడిపించిన తర్వాత దేవకి వసుదేవుడు ఒక శుభముహూర్తం లోపల రామకృష్ణులిద్దరికి గాయత్రి మంత్రోపదేశం ఉపనయన సంస్కారాలు చేయించినాడు. అప్పటి నుంచి వేదమానం మొదలవుతుంది. ఇప్పుడు అదే ఆచారం, ఆ సదాచారం కాస్త తారుమారైంది. అంతే చేతుడు మానేస్తున్నారు కానీ అమెరికాకి వచ్చి పెళ్లి ముందర పడుగు ఉపనయనం చదవంత అయినాక. అంటే వీడు చదివేది వేదమాత చదువు కాదు కదా, దైవ విద్య ఊణ విద్య కదా. దానికి గాయత్రి అవసరం లేదు. కానీ గాయత్రి మంత్రోపదేశం అయినాకనే గురుకులానికి పంపించడం మన యొక్క భారతీయ సంస్కారం. 5 ఏళ్లకు ఉపనయనం చేసి గురుకులాల దగ్గరికి పంపాలి. అలా ఉపనయనం చేసినాడు. ఆ ఉపనయన సమయంలో 10,000 గోవులను దానం చేసుకున్నాడు వసుదేవుడు. రామకృష్ణ ఇద్దరు బయలుదేరి వెళ్ళి
మానవులు భూలోకంలో ఎవరైనా కానీ ఎంత ప్రజ్ఞానవంతులైనా గురుగారి దగ్గర ఉపదేశం తీసుకొని గురుగారికి నమస్కరిస్తూ వినయ విధేయతలతో ఎవరైతే ఉంటాడో వాని విజయ ప్రకాశిస్తుంది అని చెప్పడం కొరకై కాశీ దగ్గర సాందీపని మహాముని అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అవంతిపురంలో ఉంటాడు ఆ మహానుభావుడు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సభార్యుక్తులైన సాందీపని మహాముని దగ్గరికి వెళ్ళి, పరీక్ష నరేంద్ర 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారయ్యా నిరవాదులైన కథమ్మున ఆ యొక్క జగదీశ్వరులైనటువంటి రాముడు కృష్ణుడు. ఆ తర్వాత గురువు గారి దగ్గర వచ్చి అడిగాడు కృష్ణ పరమాత్మ, గురుదేవా గురుదక్షిణ ఏమంటావో చెప్పు. నాయనలారా, గురువుకు కోరిన దక్షిణ ఎవడిచ్చాడు? కానీ మీరు సమర్థులైన శిష్యులు కదా. 5 సంవత్సరాల క్రితం సముద్ర స్నానానికి వెళ్ళిన నా కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు నాయన, నా భార్య ఏడుస్తుంది పుత్రశోకంతో, నాకు పుత్రదక్షిణ కృష్ణ అని అడిగినాడు. శిష్యుడి యొక్క సమర్థత తెలుసుకొని గురువు గారు అడగాలి, ఏదడిగినా తన ఆపత్తు దూరం చేయమని. పాపం శిష్యుడే ఆపత్తులో ఉండగా నీ ఆపత్తులు అంటే వాడు నువ్వు నాయనమైన మానగానే నన్ను కాపాడమన్నట్టు. వాడు బోధగురువు కాదు, బాధగురువు అవుతాడు. శాంతిపురమాముని కోరగానే అప్పుడు నేరుగా వెళ్ళి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని 5 ఏళ్ల పిల్లవాడిని తీసుకుని వచ్చి గురుదక్షిణ ఇచ్చినాడు. అప్పుడు శాంతిపని ఆనందపడుతూ, మహాత్ముడారా నేను కృతార్థుండన, ఇది ఆయురారోగ్య ఐశ్వర్యములతో అతలదూగి కీర్తిమంతుల కుదురుగాక అని దీవించిన గురువు గారి దీవెనలు అందుకొని రామకృష్ణుడు మళ్ళీ మధురానగరాన్ని వచ్చారయ్యా రాజా నరేంద్ర. ఒక్కనాడు ఉద్ధవుని పిలిచినాడు కృష్ణ పరమాత్మ, ఉద్ధవా ఇలా రా. వారి తనువును మనుగును ప్రాణాలను మనస్సును నాకే అర్పించినటువంటి ఒక గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయను ఆయన, నేను వస్తానని ఆశతో ఉంటారు పాపం. రంగ కూడా వాళ్ళకి చెప్పలే నేను, కనుక నువ్వు వెళ్ళి తొందరలోనే వస్తానని చెప్పి వాళ్ళ దుఃఖోపశమనం చేయమని ఉద్ధవుడు పంపించినాడు. ఉద్ధవుడు రాగానే రేపల్లికి రాగానే నందుడు యశోద కౌరించుకున్నారు. బిగారా ఉద్ధవా, తల్లిదండ్రులైన మమ్మల్ని మర్చిపోయినాడు ఆ కృష్ణయ్య, ఎప్పుడన్నా జ్ఞాపకం చేస్తున్నాడు నాయన అని ఏడుస్తున్నారు పాపం నందుడు యశోద. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు కదా, అమ్మా యశోద, నందా జననీజనకులైనటువంటి యొక్క మిములను పరామర్శించి కృష్ణుని యొక్క వార్తలను చెప్పడానికి నన్ను పంపించాడమ్మా కృష్ణ పరమాత్మ. మరి అయినా బలరాముడు కృష్ణుడు సామాన్య మానవులు అనుకుంటున్నారా? కాదే, అక్షర పరబ్రహ్మస్వరూపులైనటువంటి యొక్క శ్రీమన్నారాయణమూర్తి జగదీవార నివారణ కొరకై ఇవ ఈ భూమి మీద పుట్టాడమ్మా అవతారమూర్తి, తొందరలోనే వస్తానడమ్మా అని చెప్పి ఆ మరునాడు గదిమదన శబ్దం వేళ ఆలకించి వెళ్ళి బృందాంలో కూర్చున్నాడు ఉద్ధవుడు. గోపికలు వచ్చారు, చూశారు. ఎవరబ్బాయుడు? ఎవరు? ఓహో నువ్వా, ఎరుగుదుము మేము నిన్ను, ఎరుగుదుము మేము నిన్ను, వనజక్షణ మిత్రుడవీవు, కూరిమిన్మెరయుదు తల్లిదండ్రులకు మేలెరిగింప ప్రియుండు, పంపగా వరలెడి భక్తి వచ్చిదివి గదా, మనంబు లోపలన్ వారినైన మరువడు గదా శౌరి, అతనికి మాన్యులెవరిచ్చడం ఎరుగుదుము మేము నిన్ను. ఎవరోనో తెలుసుకున్నాం, కృష్ణుని మిత్రుడు కదా. అవునులే, తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని ఆయన పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి ఆయనకు కావలసిన వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు తప్ప ఎవరున్నారని కోపం లోపల గోపికలకు. భక్తులు కూడా కోపం వస్తుంది. రామదాస్ ఇచ్చాడు, తుకారాం ఇచ్చాడు, ఎవడబ్బా సొమ్ములు దొరుకుతున్నా ఆమె అయ్య పెట్టిండా, మేము మా పెట్టిండా, సొమ్ములన్నీ ఏమిటి గుడి కట్టుతానని గిరిదాపుతానం ఎందుకో అని మళ్ళా రామానంద్ క్షమించవయ్యా, వీళ్ళు పెట్టే దెబ్బలు ఈ శిక్షను బాధ నోచుకోలేక నేను దూషించానే కానీ రామచంద్రాను పెట్టమన్నావా, నా ప్రేమకునే పెట్టానన్నాడు. మళ్ళీ అలా భక్తుడికి కోపం వచ్చినప్పుడు క్రోధంతో దూషించినా కానీ అవి భూషణాలుగానే తీసుకుంటాడు. అందుకే ఉదాత్తుడు, ధీరోదాత్తుడు రఘురాముడు రామచంద్రుడు. నా భక్తులను దూషించడానికి కోపానికి రాడు, ఆయన కోపానికి వస్తే మనం బతకనేలేము. ఆ గోపికలు కూడా అలాగే అన్నారు. అనేవరకు ఆ లోపల అక్కడ ఒక తుమ్మిద మారుతుంది ఆ పరీక్ష మహారాజా. ఆ తుమ్మిద మీద పెట్టి ఉద్ధవుడు అంటున్నారు. పూర్వకాలంలో ఇది బాగా ఉండేది, ఇండైరెక్ట్ తిట్లు. పిల్లి మీద కుక్క మీద నక్క మీద పెట్టి నీకు అంగల పెట్ట మానలేదు, ఎన్నిసార్లు కొట్టా కానీ నీకు మానలేదు, మళ్ళీ ఇదే పనే చేస్తున్నావు సుమా. అక్కడ ఇద్దరే ఉంటారు, ఎవరు ఉండరు.
వాళ్ళు ఏం మాట్లాడదు కానీ నన్ను ఎందుకు అంటున్నావు అత్తమ్మ అని కూడలన్నా, కూడలు తిట్టా కానీ అత్త ఏమైనా నన్ను ఎందుకు అంటున్నావు, నిన్ను తిట్టా నేను పిల్లిని తిట్టా. అగో దాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు అనమాట. ఆ తుమ్మిద మీద పెట్టి ఉద్ధవుడిని అంటున్నాడు కోపిక. భ్రమరా దుర్జనమిత్ర ముట్టకుము మా పాదాబ్జములు. ఏ తుమ్మిద మా పాదాల దగ్గర రాకో, సంగీతం చేయక ఇక్కడ. భ్రమరా దుర్జనమిత్ర ముట్టకుము మా పాదాబ్జములు. నాగర ప్రమదాలీ కుజ కుంకుమంగిదల సప్రాణేశ దామ ప్రసూన మరందారుని తాననుండవకుడా. నాతుడు నిన్ను మన్నించుగాక మమ్మేపుజు పౌరకంతల శుభాకారంబుల నిత్యము. భ్రమరా దుర్జనమిత్ర ముట్టకుము మా పాదాబ్జములు. దుర్జనమిత్ర అంటే ఇక్కడ కృష్ణుడు దుర్జనుడైనాడు, ఉద్ధవుడు దుర్జనుడు మిత్రుడై వచ్చాడు ఇక్కడికి. ఎంత కోపం చూడండి భగవంతుని మీద. మమ్మల్ని విడిచిపెట్టి పోతాడా, కనీసం మాకు చెప్పాలని చెప్పాడా పోంగ, ఎందుకు ఇది అన్బై ట్రాఫిక్ ప్రేమలన్నీ. అది కోపం లోపల కోరికలే. సర్వం ఆయన కనిపిస్తే కనీసం ఒక్క మాటన్నా వెళ్ళి వస్తాను తరుణులారా అని చెప్తే ఎంబో ఆయన ముళ్ళి అని లోపల కోపం. నాటకరేకి సంగీతం మధురా నగరంలో కొత్త వాళ్ళు కనుక వాళ్ళంతా మోసపోతారు కనుక వాళ్ళు సుగంధ పరిమళాలు కలిగినటువంటి ఒక పూలదండలు మెళ్ళో వేస్తారు మీ మిత్రుని మెళ్ళో. అప్పుడు ఆ పూలదండల మీద పోయా జుమ్ జుమ్ అని ఆ పుప్పుడంతా కూరుపు మా దగ్గర పెట్టకి సంగీతం. బృంగా కృష్ణుడు మంచివాడని చెప్పడానికి సంగీతం చేయడానికి వచ్చావా ఇక్కడికి? నీ మిత్రుని మంచితనం అంట మాకు తెలిసేది. నీ మిత్రుని చరిత్ర తీస్తే ఎక్కడనైనా కానీ మంచితనం కనబడుతుందా? అదే లేదు కదా. బృంగా విను, ఎక్కడ ఆ భగవంతుని యొక్క చరిత్ర పొడలు తీస్తున్నారు వీళ్ళు. వాలింజం పెను వేటగాని పగిది భగవంతుడేనా, సమర్థుడేనా, సర్వశిక్షమన్వితుడేనా, ఎదురుగా వెళ్ళింది చంపలేదయా మరి. వంచించి దైత్యానుజంలోనం బట్టి విరూపజేసే. సుప్పనాటి వచ్చింది, అందంగా ఉన్నాడు పూసామోహన్ రూపుడు కనుక వచ్చి మోహించి ప్రేమించింది తప్ప పురుషుని స్త్రీ ప్రేమించకపోతే స్త్రీని స్త్రీ ప్రేమిస్తుందా? అని అమ్మాని చేసుకోనమ్మని పెళ్లి చేసుకునే మర్యాద చెప్తే వెళ్ళిపోకపోనా దాని ముక్కు చేతులకు వస్తావు. ఇదేనా ధర్మ అంటే? ఇష్టమైతేనో ధర్మం, ఇష్టం కాకపోతే అధర్మం. అది ఎలా క్రియేట్ చేస్తున్నారు చూడండి. ధర్మాన్ని అధర్మంగా అంటే పైకి అధర్మంగా కనబడి లోపలికి వెళితే ధర్మ సూక్ష్మం వేరుగా ఉంటుందన్నమాట. మళ్ళా దూరం బట్టి విరూపం చేశావు. అయితే మనంటే బలింద్రోదంబుతో గట్టి ఈ త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొని మాధవుండు ధర్మజ్ఞుడేనా ఉద్ధవా. ధర్మజ్ఞుడే మాధవుండు ఏలా షడ్పద ఎగ్గుమా వలన నీకెగ్గింపగా నేటికి. ఏమో పో మానవుడితో ఎందుకు కనిపిస్తావు ఎగ్గులన్నీ పోని. కానీ ఉద్ధవా, వేటగాడు ధాన్యాన్ని చల్లి వరవన్ని పక్షులను ఎలా దొరకబడతాడో ముగ్ధమోన సుకుమార శ్యామసుందరుడైనటువంటి మీ మిత్రుడు కృష్ణుడు ఆయన అందానికి బానిసలం చేసుకొని, ఆయన గానానికి బానిసలం చేసుకొని, ఆయన నవ్వుకు ఆయన నాట్యానికి మమ్మల్ని వశీకృతం చేసుకొని దుఃఖ సాగరంలో ఉంచి వేశాడు. ఆయనైనా మీ మిత్రుడికి. ఉద్ధవా పోనీ కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మా గురించి చర్చిస్తాడా? మా గురించి మా లోకం తీస్తాడా? మా మీద ప్రేమ ఉందా ఆయనకు అసలు? అప్పుడు ఉద్ధవుడు అనుకున్నాడు, అమ్మో ఎంత గొప్పవాళ్ళది వీళ్ళ భక్తి. నా జ్ఞానం ముందర ఈ గోపికల యొక్క భక్తి చాలా గొప్పది అనుకున్నాడు ఉద్ధవుడు. అమ్మా ఎంత గొప్ప భక్తి కలిగి ఉన్నారు తల్లి మీరు. నేను రావడానికి గల ప్రథమ కారణం మీ యొక్క దర్శనం చేసుకొని మీకు కృష్ణ సందేశాన్ని చెప్పడానికే వచ్చానన్నారు ఉద్ధవుడు. ఆ కృష్ణుడు చెప్పిన సందేశాన్ని వినిపిస్తాను, చెప్పండి అన్నాడు. కృష్ణుడి సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగా ఉన్న రమణులారా. కృష్ణ పరమాత్మ యొక్క
సందేశాన్ని ఉద్ధవుడు వినిపిస్తున్నాడు. ఇళ్ళ కార్యములకు నేను ప్రధాన కారణముగా ఉనరమణులారా కలగదమతి వియోగంబు సుమ్మా. కొన్ని కార్యాలకి ఏం చెప్పలే ఇక్కడ భగవంతుడు గమనించండి. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణం అంటున్నప్పుడు ఇక ఈ జీవుడు ఏముందో స్వాతంత్రం తెలుసుకోండి. జరిగేవన్నీ కూడా ఆయన అధ్యక్షతలోనే జరుగుతూ ఉంటున్నాడు. ఆయన ఫైల్ మీద సంతకం పెట్టండి, మన జీవితం అనే ఫైల్ కదలదు ఒక్క నిమిషం కూడా. మయా అధ్యక్షేణ ప్రకృతిశీయతే చరాచరం. నా వ్యూహం కలిగింది అనుకుంటున్నారు కానీ కలగదు. మీ అందరిలో కూడా నేను సూక్ష్మంగా ఉన్నాను. కలలాంటి ప్రపంచాన్ని నమ్ముకొని ప్రపంచాతీతులైనటువంటి ఒక పరమాత్మను నన్ను మర్చిపోతున్నారు. విమూఢాన అనువశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషగా. మూర్ఖులు తెలుసుకోలేరు నన్ను. ఎవరికైతే జ్ఞానం నేత్రం ఉంటుందో ఆగో వాడు తెలుసుకోలేస్తాడు. జ్ఞానత్రం ఎప్పుడు ఇస్తాడు మరి? దదామి ఉద్యోగం తమ ఏనమా ఉపయంతిదే. ఉద్యోగం ఇస్తాడు ఆ పరమాత్మ. ఎవరికి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే సతతయుక్తంగా ప్రీతిపూర్వకంగా భజిస్తుంటారో అగో వాళ్ళకి ఇస్తాడనమాట జ్ఞాననేత్రాన్ని. అదే సందేశాన్ని చెప్పినాడు. ఉద్ధవా, సరే రాకుంటే మానే కానీ హాయిగా ఆనందంగానైతే ఉన్నాడా మా కృష్ణయ్య? గోపికలు గోపిక భక్తి అంటే గది. మమ్మల్ని నడిపించినా మానే, మమ్మల్ని దుఃఖంలో ముంచినా మానే, కానీ క్షేమంగా ఆనందంగానైతే ఉన్నాడా కన్నయ్య? బాగున్నాడమ్మా. అవును, ఏకాంతంలో ఎప్పుడైనా మా గురించి నీకు చెప్తాడా? మా చిరలెత్తుకొని పొన్న చెట్టు ఎక్కాడు చెప్తాడు ఎప్పుడన్నా? రాసక్రీడలు చేసి జలక్రీడలు చేసి మమ్మల్ని ఆనందపెట్టినాడు. ఎప్పుడైనా సందర్భోచితంగా ఆ మాటలు నీకు చెప్పినాడా అని కృష్ణ పరమాత్మ యోగక్షేమాలు అడిగి చివరిగా, ఉద్ధవా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు కదా, కృష్ణ నిన్ను నమ్ముకున్న గోపికల దేహాల్లో ఉన్న ప్రాణాలు పోయి దేహాలు కింద పడక ముందే వచ్చి రక్షించుమని చెప్పవయ్యా. కృష్ణ కృష్ణ అంటే కృష్ణ వియోగం లోపల గోపికలు గిట్ట ఆయన ప్రాణాలు గిట్ట వెళ్ళిపోతే నీకు అపకీర్తి వస్తుందని చెప్పు మీ మిత్రులతో. మాకు కాదు, కృష్ణుని నమ్ముకున్న గోపికలు కృష్ణుని వియోగం లోపల మరణించారయ్యా అన్న అపకీర్తి మీ మిత్రునికి వస్తుంది. అపకీర్తి రాకుండా కాపాడుకోమని చెప్పు. అవి అలా ఉండాలి. భక్తి హేతు ఉండకూడదు, కారణం ఉండకూడదు, ఫలం కోరకూడదు. సంపూర్ణమైన దేహం ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు, పంచ తన్మాత్రలు ఇచ్చినాడు, మాట్లాడే శక్తిని ఇచ్చినాడు. కనుక ఎప్పుడైనా కృతజ్ఞుడవై ఉండు. అంతా ఆయన చేతులను పెట్టి, పగ్గాలు ఆయన చేతిలో పెడితే అర్జునులాగా ఉంటావు, పెట్టకపోతే దుర్యోధన వల్ల అయిపోతుంది ఈ బతుకు. గోపాల కృష్ణ భగవానికి. ఈ విధంగా ఉద్ధవుడు ఒక 3 మాసాలు అక్కడే ఉండి గోపిల సందేశాన్ని వచ్చి కృష్ణ పరమాత్మకి చెప్పినాడు. అదే ఉద్ధవుని తీసుకొని కుబ్జాగృహానికి వెళ్ళినాడు పరమాత్మ. ఎదురుగా వెళ్ళగానే ఆసన వర్గం పాద్యం ఇచ్చింది, ఇద్దరికి పలహారాలు పెట్టింది. తన ఏకాంత మందిరంలోకి తీసుకొని వెళ్ళింది కుబ్జా కృష్ణ పరమాత్మని. అది కోరిన ప్రకారంగా దానికి శరీర సంగమ కృపను కలగజేసినాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి పోయి మీరు చేయలేయంగానే ఐసైపోయింది బ్రహ్మానందం. బ్రహ్మానందం దగ్గరికి పోతే బ్రహ్మానందం ఉంటుంది, సురాపానం దగ్గరికి పోతే సురాపానం ఉంటుంది, భాగవతం దగ్గరికి పోతే భాగవతం ఉంటుంది. దేని దగ్గరికి పోతే అది ఉంటుంది. భగవంతుడు కదా, ఆనందస్వరూపుడు కదా కృష్ణుడు. ఆయన చూస్తేనే ఆనందం. కోడి మనదాకారాట. అలా దాన్ని ఆనందపెట్టి మళ్ళీ బయటికి వచ్చాడయ్యా కుబ్జగృహంలోంచి. పరీక్ష మహారాజా, అలా కృష్ణ పరమాత్ముడు అక్రూరు ఇంటికి వచ్చాడు. అక్రూరు కాళ్ళు కడిగి తుడిచి పాదాల తంత్రంలో పెట్టుకొని భార్య పిల్లలతోని మెల్లమెల్లగా ఉతుతూ అక్రూరుడు ఇలా అన్నాడు, హే కృష్ణ, 3 లోకాలను పావనం చేసి గంగామ తల్లి ఉద్భవించిన కోమలమైన నీ పాదాన్ని నా ఇంట్లో పెట్టావు. గోవులకు, బ్రాహ్మణులకు, వేదాలకు ప్రతిరూపమైనటువంటి నీ యొక్క మంగళ విగ్రహాన్ని నా కళ్ళకు చూపించావు కదా. కృష్ణ కృష్ణ ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందు ఇక్కడ నీ పాదంబుల గంటి కృష్ణ నిన్నెరింగి
కృపానుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే కృష్ణ నానాధనాగార కాంత పుత్రాదులతోడి బంధనము వత్తవ్రాత చింతామణి. హే మాధవా, ఏ పుణ్యాతిశయ ప్రభావమునో ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో నా ఇంటికి వచ్చినావు నువ్వు. కనుక నా మీద కృప చూసి నా దగ్గర ఉన్నటువంటి ఈశనత్రయాలు దారేషణ, గణేషణ, పుత్రేషణ, ఇగో ఈ 3 ఈశనత్రయాలను దూరం చేయవయ్యా పరమాత్మ నీ పాదాలకు నమస్కారం చేశాడు అక్రూరుడు. అడిగితే వైరం కృష్ణ పరమాత్ముడికి వేదవాన్ని నువ్వు అడిగితే ఇస్తారా? నేను ఇచ్చినప్పుడు నువ్వు అర్థంగా ఇస్తాను. సమయం కాలేదు ఇంకాని అసలు ఆ టాపిక్ చేంజ్ చేశాడు ఒకసారి కృష్ణ పరమాత్మ. చిన్న ఆయన అక్రూడా ఒక చిన్న పని చేసి పెట్టవా? తెలుసుకున్నాడు అప్పుడు అక్రూరుడు కదా. ఓహో ఇప్పుడు ఇవ్వని నేను అడిగినప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు తీసుకుంటాను నేను. అర్చనాపురం వెళ్ళి గుడిరాజు కాసంత ధర్మం చెప్పి మా అత్తగారైన కుంతీదేవిని ఓదార్చి పాండవ సందేశాన్ని ఆ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిరా నాయన అంటే సరే అని బయలుదేరి వెళ్ళాడు అక్రూరుడు. పాపం అర్చనాపురం వచ్చి పేరు కుంతీదేవిని కలిసి ఆమెకు భద్రవాక్యాలు పలికి కొలువులో కూర్చున్న ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు. సత్యవతి పౌత్ర, ధృతరాష్ట్ర మహారాజా, నీ అనుజుడైన పాండవరాజు వెళ్ళిన తర్వాత పాండవరాజు యొక్క నీ తమ్ముని ఆస్తిని తమ్ముని కొడుకులకు ఇవ్వవయ్యా, నీ ఆస్తిని కొడుకులకు పంచిపెట్టవయ్యా. నిందల పాలుగాకు, అపకీర్తి పాలుగాకు. నిందం బొందకుమయ్యాక నరేంద్ర మూఢాత్ముడవై నిందం బొందకుమయ్యా ఈ తనువుతా నిద్రా కళా దృష్టమవు సందోగంబు విదంబు నిల్వదు సుమా జాత్యందతం పొందియున్ మంద ప్రజ్ఞతలేల చేసెదవు నా మాట వినుమా. పుట్టుగుడ్డివై కూడా ఇంకా అజ్ఞాన దిశ లోపల కూడా గుడ్డివాడి అయిపోతున్నావు. పనికిరాది సుమా, నిందరపాల గాకు అశాశ్వతుని శరీరాన్ని ధరించి వచ్చావు ఇక్కడికి, అపకీర్తి పాలైపోతావు. అదొకసారి వచ్చిందంటే కీర్తి అపకీర్తి పోదయ్యా. వస్తే పోనివి 2, పోతే రానివి 2, వచ్చిపోయేటివి 2 కనుక తస్మా జాగ్రత్త అన్నాడు అక్రూరుడు. వస్తే పోనివేవి కీర్తి అపకీర్తి, పోతే రానివేవి మానం ప్రాణం, వచ్చిపోయేటివేవి కలిమిలేవులు కష్టసుఖాలు అగమాపైనో అనిత్యస్తం. అన్నీ చెబితే ధృతరాష్ట్రం ఏమంటే తెలిసిన అక్రూరక నీ మాట మంచిది నిశ్చయంబు అయినా అస్థిరం పైన నా అంతరంగమందు ఒక్క మాట నిలవలేదు సుమ్మా. ఇక బండబెట్టి కొట్టుకునేనా కదా అక్రూరుడు తలకాయ. నేను ఎంతసేపు చెప్పింది నా ఎనర్జీ వేస్ట్ వాళ్ళ గుడ్డివాడు ఎంత పని చేస్తే బాధపడ్డాడు మనసులో అక్రూరుడు. ఒక్క మాట నిలవలేదట. కానీ ధృతరాష్ట్రం దగ్గర ఉన్నటువంటి మంచి గుణం ఏమిటంటే తన మనస్సులో ఉన్న మాటను చెప్తాడు. అది పాప ఆలోచన అయినమానే అది చెప్పడమే. అందుకే ధృతరాష్ట్ర వాచ భగవద్గీతల మొదటి పేరే ధృతరాష్ట్రం. వాడు చాలా మంచివాడు, గొప్పవాడు. ఉన్న విషయం చెప్తారు ఎవడన్నా మనసులో కూడా మీరు కూడా మాట్లాడతారు. వాడు ధృతరాష్ట్రులు కాదు, ధార్తరాష్ట్రుడు అవుతాడు దుర్యోధనుడు. వాడి పేరే లేదు. వెళ్ళి వచ్చినాడు అక్రూరుడు. కృష్ణ పరమాత్మ చెప్పినాడు ఆ సందేశాన్ని. పరీక్ష నరేంద్ర, మరి అదే సమయంలో కూడా కంసుడి భార్యలు అస్థి ప్రాప్తి వెదవలై తమ తండ్రి అయినటువంటి జరాసంధ మహారాజు దగ్గరికి వెళ్ళిన అన్న యాదవులతోని ముఖ్యంగా కృష్ణునితోని మాకి వైధవ్యం వచ్చింది తండ్రి అని చెప్పుకున్నాను. అవునా బిడ్డ, యాదవులను సర్వనాశనం చేసి పారేస్తాను ఇప్పుడే అని 23 లక్షల సైన్యాన్ని తీసుకొని మధురానగరం మీదికి దండెత్తి వచ్చినాడు ఆ యొక్క జరాసంధుడు. అలా 17 మార్లు దండెత్తి వచ్చి పారిపోతున్నాడు. 17సారి వచ్చినప్పుడు ఘోరమైన యుద్ధం జరిగిందయ్యా. ఇటు బలరాముడికి, అటు కృష్ణుడు బలరాముడు, ఆ జరాసంధుడు వాని సైన్యానంతా పేరుపడ్డ చేసి ఆ బలరామదేవుడు రథాన్ని కట్టేశాడు జరాసంధుడిని. మొదలం తీసి కొట్టబోతుంటే కృష్ణుడు వచ్చాడు, దాచినాడు. మా అన్నయ్య వద్దు, అప్పుడే వీడి చంపితేలా
వీళ్ళలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది దుర్మార్గులు వీని చేతిలో మరణించిన తర్వాత వీడిని చంపే అధికారం మనకు లేదు, వానికి వరం ఉన్నది కనుక నా భీమసేనుతో చంపిస్తాం, కొద్ది ఓపిక పట్టని చెప్పి ఆ బంధనాలన్నీ తీసి జరాసంధుని మాటలతో ఏడిపించి వెళ్ళగొట్టినాడు. ఏడుస్తున్నావా అమ్మా జరాసంధ? ఏడవకూడదే. వీరుడైన వాడు బలసందోహాలు తెచ్చుకొని ఎదుటివాడిని గెలవాలి, గెలవడం చేత కాకపోతే తను త్యాగం చేసి చావాలి, కానీ ఏడవకూడదమ్మా పో. అలా అవమానపరిచి వెళ్ళగొట్టి పండ్లు పడపడా కొనుక్కుంటూ 18 సారి మళ్ళీ వచ్చాడు. ఈ లోపల కలహ విద్యా విశాలుడైన నారద మహర్షి తిరుక్కుంటూ ఆయన కనెక్షన్లు అప్పచెప్పాలి కదా అన్ని లోక కళ్యాణార్థమై. కాలయవనుడు అనేటువంటి ఒక్కవాడు దుర్మార్గుడు కౌరవు చెందిన వాడే. వీడంతా కంసుడు జరాసంధుడు వీళ్ళంతా ఉన్నారు కదా. దుర్జన్ మిలేతో భంగమే దత్తో మొదలే నిషా వచ్చే బంగు, అందులో మెంతకాయ విత్తిలిగిట్ట వేసాడు 4 రోజులకు పోదు నిషా. దుష్టుడు కలిస్తే ఒక అట్ట ఉంటుందట అవమానం. సజ్జన్ మిలేతో చందన్ మే కపూర్. సజ్జనుడు కలిస్తే చందనంలో కస్తూరి కలిపితే ఆ వాసన శ్రీనికృతం అయిపోతుంది, ఇంకా అంత మధురంగా ఉంటుంది అది. అగో వీడు అట్లాంటి వాడు. మెల్లిగా వాని దగ్గరికి వచ్చాడు ఫిట్టింగ్ పెట్టడానికి నారద మహర్షి. యవనా ఏమిటి మునీంద్ర, నీవు సమస్త భూపతుల బారాగర్వగర్వన్మతిన్ పవనుండభ్రములను మరించు బగిదిన్ బంజించియుం ఏల యాదవులం గెలువవు వారలను మరచియా నీ దర్పంబు లేకుండియా అవివేక స్థితి నొందియా బలహీనుడవా గర్వశూన్యుడవా. ఏనారా ఏం మాట్లాడుతున్నావు? గంటే కొడుక ఆ కోపం రావాలని ఎక్కిచ్చాడు ఇలా మహానుభావుడు వడ్వాడా. ఆసురీ సంపత్తి కలిగిన వాళ్ళు ఎలా విషయానికి వస్తారో ఈ మహానుభావుడికి తెలుసు. బలిమిన్ దైత్యుల సంపరాదు వినయోపాయంబులంగాని అన్న భగవద్వాక్యాన్ని మననం చేస్తుంటాను నారద మహర్షి కనుక ఆయనకు అవన్నీ వస్తుంటాయి. అని కోపానికి వచ్చాడు ఏమన్నాడు, ఏ నారద ఏమంటావు, యాదవుడు ఎంతమన్నా ముందరా వాడిని చంపడం ఎంత చూడలేనా, కానీ వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, వాని రూపు రంగు వాని వీరత్వం ఒకసారి నాకు చెప్పాలండి. అందుకే వచ్చాను కొడుకు అనుకున్నాడు మనసులో నారద మహర్షి. ఎవనా బాగా ఆలోచించి విను. మరి అలా నేనేమిటి చెప్తే మళ్ళీ నువ్వు దగ్గరికి పోయేవు సుమా చెప్పున్నారా. నీలజిముత సన్నిభ శరీరము వాడు తామర సాప నేత్రముల వాడు ఎవనా పూనెందు బింబంబు గోలడి మోము వాడు ఉన్నత దీర్ఘ బావుల వాడు శ్రీవత్సలంచ నాంచిత మహోరము వాడు కంఠ కౌస్తుభమణి కాంతివాడు శ్రీకర పీత కౌశేయ చలం వాడు మకర కుండల దీప్తి మలయువాడు రాజా ఇంతంత వాడన రానివాడు మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు తెలిసి ఏ వెళ్ళలందైన తిరుగువాడు కాని ఏం కాని అని కాని పాడుగాని చెప్పరారా. కాని పట్ట నేర్చిన లోబడని వాడు సుమ్మా. ఏ నారదా ఏం శుద్ధి కొడుతున్నా వాడిని నాకు దొరకపోవడం ఏంటి వాడు. మరి యాదవుడు కానీ గొప్పాడు కానీ నీలమేఘశ్యాముడు కానీ తెల్లాడు కానీ ఎర్రాడు కానీ వాడు ఎవడన్నా కానీ ఇప్పుడే మనం చంపారిస్తానని చెప్పి వీడియో దిక్కు 3 కోట్ల చేయవన మీరలను తీసుకొని వీడు దిగినాడు. ఇటు కాలయవనుడు ఇటు జరాసంధుడు 18 సారి వచ్చినాడు. భగవానుడు ఆలోచించినాడు. అర్ధరాత్రి వేళ విశ్వకర్మని పిలిచినాడు. విశ్వకర్మ అంటే మన భాషలో చెప్పాలంటే అపార్ట్మెంట్ కట్టే మేస్త్రి, కాంట్రాక్టర్. స్వామి అని నమస్కారం చేశాడు. నాయనా ఏం లేదు, తెల్లారిలోగా ఈ నడి సముద్రం లోపల ఒక పురాన్ని నిర్మాణం చేయాలన్నాడు. తెల్లవారే వరకే కృష్ణుడికి నమస్కారం చేసి విశ్వకర్మ తెల్లవారిలోగా ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసి
మధురానగరంలో ఉండే ధనకనక వస్తువానాలు, పిల్లలను, ఆడవాళ్లను, వృద్ధులను అందరినీ ఇక్కడికి మార్చినాడు. మధురానగరంలో అన్నయ్యకు బలరామునికి చెప్పి, అన్నయ్య ఈ పక్కకు జరాసంధుడు ఉన్నాడు, కాలక్షేపం చేసుకుంటే ఇలా ఉండు, నేను కాలయవరుణ్ణి కడదీర్చి వస్తానని చెప్పి చేతిలో మురళి పట్టుకొని కృష్ణయ్య ఎదురుగా వస్తున్నాడు. కాలయవరునికి ఎదురుగా గుర్రం మీద కూర్చొని 3 కోట్ల సైన్యాన్ని తీసుకొని కాలయవరుడు ఎదురుగా వస్తూ చూస్తూ ఉన్నాడు అనమాట. బలరాముడు నీలమేఘ శ్యామ సుందరుడే, ఆజానుబాహుడే, నాలో చెప్పిన పీతాంబరమే కట్టుకొని ఉన్నాడు, కానీ సైన్యమేది, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, రథం లేదు, కాలబలం లేదు, ఇవే యుద్ధం చేస్తాడు అనుకున్నాడు యవనుడు. దగ్గర దాకా వచ్చినాడు. దగ్గరికి వస్తూనే కృష్ణ పరమాత్మ పారిపోతున్నాడు. ఓ యదు వంశోత్తమా, పారిపోతున్నావా? యదు వంశోత్తమ పోకు పోకు రణవీయ నరకంబు సుమ్మా, కంసాదులను గొప్ప గొప్ప వీరులతో యుద్ధం చేశావనే కోరికతోని నీతో యుద్ధానికి వస్తే పారిపోతున్నావా? శత్రువులకు వెన్నించి పారిపోతున్నావా? ఇంతేనా అనగానే ఇట్లా అంటున్నాడు రమ్మని. వీడు కొంచెం వేగం చేసి దగ్గరికి వస్తున్నాడు అనగానే కిలోమీటర్ దూరంలో కూడా కొండ మీదెక్కి రా రా అంటున్నాడు. అమ్మో అమ్మో వీడి మాయలు పాడు, కానీ వీడెక్కడ దొరుకుతాడు నాకు అని వాడు విసుగుపోయే వరకే దింగన దగ్గర ముందర ప్రత్యక్షం పక్కన పెట్టడం కూడా ఇక దొరికించుకుంటాను వీడు కదులుతున్నాడు, దూరం పోతున్నాడు. ఇలా వాడిని ఆశావివేషులు చేసి రాళ్లలోంచి, ఎర్రల్లోంచి, కొండల్లోంచి తీసుకొని వెళ్ళి ఒక గోడది వచ్చినాడు కృష్ణ పరమాత్మ. వెనకాల వీడి కూడా వచ్చినాడు. అందరికి ఎవరు దొరవగానే అక్కడ గొడకబెట్టి ఒక మహానుభావుడు నిద్రపోతున్నాడు అనమాట. ఆహా, ఆయుధ ఆలము చేయలేక పురుషాత్మా, ఈ గోలోకి నిన్న కష్టపడి తీసుకొని వచ్చి నిద్రపోతున్న వాళ్ళని మళ్ళీ నటిస్తున్నావా? శాశ్వతంగా ఈ గోలోని నిద్రపుస్తానని చెప్పి ఒక్క తన్నుదని నాడు కాలేమన్నాడు ఆ పడుకున్న మహానుభావుడిని. ఆ తన్నుకు ఆ మహానుభావుడు లేచి ఒక్కసారి బొమ్మనుడు వేసి చూసినాడు. వీడి దిక్కు పిరికడి బూడిదై కింద పడ్డాడు కాలేవనుడు. గోపాలకృష్ణ భగవానికి జయ. పరీక్ష మహారాజా, అలా కాలయవనుడు ఎప్పుడైతే ఇక్కడ చేరినాడో కృష్ణ పరమాత్మ వచ్చి ఆ మహానుభావుడు ముందర నిలబడ్డాడు. భగవంతుడిని చూసి, ఆహా మహానుభావ, ఎవరవయ్యా నీవు? శశివో ఇంద్రుడవో విభావసుడవో గండ ప్రభారాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రంకాస్తుండవో దిశలను భూమియు మిన్ను నిండనిదని తేజంబు చూడంగ దుర్వశము ఎవ్వడము నీవు మహాత్మా? ఇంద్రుడివా, చంద్రుడివా, కుబేరునివా, యమధర్మరాజువా, బ్రహ్మవా, విష్ణువా, మహేశ్వరుడువా, మహానుభావా, ఎవరు నువ్వు? నీ ప్రకాశం అంతా గోరింటిపోయింది. నువ్వెవరో చెప్పబోయా. నేను మాత్రం ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడిని, మాంధాత కొడుకును, నా పేరు ముచ్చుకుందుడన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, నాయనా ముచ్చుకుందా, భూరేణువులను లెక్కించేవాడు ఉంటాడేమో, ఆకాశంలో నక్షత్రాలు లెక్కించేవాడు ఉంటాడు కావచ్చు, కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఏ లీలలు చేస్తుంటానో ఎవరికి కూడా తెలియదు నాయన. అప్పుడు కణువు తెలుసుకున్నాడు ముచ్చుకుందుడు. ఓహో, దేవతలు చెప్పిన 28వ తాపరయుగంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి ఆలోకులంలో పుడతా అన్నారే, అవు ఆ విష్ణుమూర్తి ఈ కృష్ణ పరమాత్మ అని తెలుసుకున్నాడు. హే పరీక్ష మహారాజా, అప్పుడు ముచ్చుకుందుడు ఆనంద బాష్పాలు కారుస్తూ స్వామి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం చేసినాడు. కృష్ణ కృష్ణ పుణ్యనేక జన్మముల నుండి తుదింతన పుణ్యకర్మ సంతానము పేర్మి కర్మ వసుధాస్థలి నుండి ప్రపూర్ణ దేవుడై మానవుడై గృహేచ్ఛబడు మందుడు కృష్ణ అజంబు తృణాభిరాశి అయి కానకవోయి నూతవడు కైవడి నీ పదభక్తినుడై కృష్ణ
ఎత్తి ప్రతి జన్మలో కొంత పుణ్యాన్ని చేసుకున్న జీవుడు అనేక జన్మల పుణ్య ఫలంతో మానవ జన్మాన్ని పొందుతాడట. పరిపూర్ణమైన దేహం మానవ దేహమే, మిగిలినవన్నీ అసంపూర్ణ దేహాలే. అట్లాంటి వాడు గృహేచ్ఛవడు మందుడు. నా ఇల్లు, నా భార్య, నా కొడుకులు, నా 2 కొడుకులు లండన్లో ఉన్నారు, 2 హైదరాబాద్లో ఉన్నారు, అక్కడ అపార్ట్మెంట్ కొన్నా, ఇక్కడ అపార్ట్మెంట్ కొన్నా, నాకు కూడా 4-5 ప్లాట్లు ఉన్నాయి గారు. నేను అడిగాను నిన్ను అంటే ఉత్సాహం మనస్సులో గుణకారం అదే కదా. 24 నిద్రపోగా కూడా అన్ని ఒకసారి గుణకారం చేసుకొని ఏ బ్రహ్మాండంగా ఉన్న నాకేందంటేనే నిద్ర వస్తుంది నీటి కంటిన్యూగా. ఎందుకు వచ్చింది నీకు ఈ జన్మ? తల్లి కడుపులో ఏమని ప్రమాణం చేశావు? కపిలదేవుడు ఏమని చెప్పినాడు? గర్భనరకాన్ని భరించలేనయ్యా పరమాత్మ, నన్ను తొందరగా బయటికి వెళ్ళగొడితే ఇక మళ్ళీ గర్భనరకంలోకి రాకుండా నిన్నే ప్రార్థించి, నిన్నే అర్థించి, నిన్నే పూజించి, నిన్నే జపించి, ధ్యానించి నీలోపడికే వస్తానని ప్రమాణం చేసినాడు పరమాత్మ. జీవుడు అది మర్చిపోయినాడు. ఎందుకు? సత్సంగం లేదు, సద్గురువు లేడు, సత్శాస్త్రం లేదు, సదాలోచన లేదు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ముచ్చుకుందుడు. అనేక జన్మముల నుండి తుదింతన పుణ్య కర్మ సంతానము పేర్మి కర్మ వసుధాస్థలి నుండి. అదొక గొప్పతనం. ఎక్కడో ఇంగ్లాండ్లోనో, అమెరికాలోనో, ఆఫ్రికాలోనో కూడా నీ బతికే ఉన్నది. కర్మభూమి మన భారతదేశం జనం రావడం కూడా సుగుణమే. కర్మభూమిలో పుట్టాం కదా, అటువంటి కర్మభూమిలో బట్టి మానవుడై గృహెచ్చవడు మందుడు. ఎలా పడుతున్నాడయ్యా? దానికి ఉపమానం చెప్తున్నాడు. అజంబు తృణాభిరాజి అయి కానకమోయి నూతబడు కైవడి నీ పద భక్తినుడై కృష్ణ. లేకపోతే ఏం చేస్తుంది? ఆ గడ్డిని చూస్తుంది, మీద నుంచి అంత చల్లకామల గడ్డి మంచిగా ఉంది, ఇక తింటాను. దాని కింద బావి ఉన్న సంగతి దానికి వెళ్ళవాలి. పైన కనబడింది గడ్డి, దాని కింద ఉంది బావి. గడ్డి నానిపోయి బావిలో పడుతుంది. మనం కూడా గడ్డి తిందామని పోయే బావిలో పడుతున్నాం. ఏది? భవసాగరం కలిగిన బావి. గోపాలకృష్ణ భగవానికి. హే కృష్ణ, ఇన్నాళ్ళు నేను రాజును, నా రథాలు, నా కాలవరం, నా సైన్యం అనే అహంకారంలో గడిచిపోయింది కనుక, అదంతా ఆరడిపోయింది కనుక స్వామి, ఇక నాకు మోక్షాన్ని ప్రసాదించి కృష్ణ అన్నాడు ముచ్చుకుందుడు. నాయన ముచ్చుకుందా, క్షత్రియ వంశంలో జన్మించి అనేక జీవహింసలు చేశావు గనక ఈ జన్మలో నీకు మోక్షం కలగదు నాయన. వచ్చే జన్మలో మరి శుచి శ్రీమతాం ఎండగలిగినటువంటి ఒక గృహంలో నువ్వు పుడతావు, బ్రహ్మజ్ఞాని అవుతావు, అప్పుడు నీకు మోక్షాన్ని పొందుతావు అన్నాడు. పరీక్ష మహారాజా అలా హరికి ప్రదర్శనం కోరి, స్వామి ఈ దేహం రాలిపోయి ఎంతసేపు నాకు నిద్రను ప్రసాదించవయ్యా. నిద్రా సమాధి స్థితి. నిద్రలేం పాపాలు చేయడు, కలలు కంటాడు కానీ పాపాలేం చేయడు కనుక నిద్ర కోరుకున్నాడు ముచ్చుకుందుడు. అలా వరాన్ని ప్రసాదించినాడు. మళ్ళీ మధురానగరానికి చేరుకున్నాడు మాధవుడు. రామకృష్ణులు ఇద్దరు కూడా కలిసి, వీడు జరాసంధుడు వచ్చాడు కదా, ఆ జరాసంధునికి ఇద్దరు ఎదురుగా వెళ్ళినారు. దగ్గర రాకపోయి పారిపోవడం మొదలుపెట్టాడు. ఓహో లేదు వీరుడారా, ఎక్కడికి పారిపోతున్నారా నాయన, మీరు ఎక్కడికి పోయినా కానీ మిమ్మల్ని దాన్ని పారేస్తాను పండి అని వాడు వచ్చాడు వీడు వెనకాల. వాళ్ళు అలా ఉరికి 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 పరమశినగిరి పర్వతాన్ని ఎక్కారయ్యా పరీక్ష మహారాజా. పరమశినగిరి పర్వతం అంటే 10 తాటి చెట్లు ఆ గుట్ట. అది అక్కడికి పోయి విడిస్తాను మిమ్మల్ని అని దాని చుట్టూ అగ్ని దగ్గర పెట్టినాడు. అగ్ని మంటలు, దాని మంటలు పెట్టి అందులో కాలిపోతారనుకొని నిశ్చితంగా వెళ్ళిపోయినాడు జరాసంధుడు. కానీ ఆ ఇరువిరులు ఇద్దరు అక్కడ మాయమై మళ్ళీ ద్వారకానగరంలో చేరారయ్యా పరీక్ష మహారాజా. గోపాలకృష్ణ భగవానికి. ఏ నరేంద్ర, ఆ విధంగా శత్రువును వంచి వచ్చినారు. సామధాన భేదాలతోని గెలవచ్చు శత్రువులను. ఆ తర్వాత బ్రహ్మ పంపున రైవతుడిని రాజు రేవతి అనే తన కూతుర్ని బలరాముడికి జీవాన్ చేసినాడు. అనేక అయిన తర్వాత తమ్ముడికి కావాలి పెళ్లి. సదాచారంలో ఒక క్రమం అన్నమాట అది. ఆ తర్వాత కృష్ణుడు కూడా వివాహం చేసుకున్నాడయ్యా. ఎలా
ఖగనాదుండమరెంద్రు గెల్చి సురమున్ గైకొన్న చందంబునా జగతీనాతుల చైత్య పచ్చజరులను సాల్వాదులం గెల్చి భద్రకుడై చక్రివరించ విశ్వగరుడన్ రాజీవ గంధిన్ రమా భగవత్యం శపవన్మహాగుణమణిం బాలామణిం రుక్మిణిం. పరీక్ష మహారాజా, తమ్ముడైన కృష్ణ పరమాత్మ రాక్షస వివాహంతో రుక్మిణీదేవిని తనకు భార్యగా చేసుకున్నాడయ్యా. అన్నదమ్ములకిద్దరికి కూడా వివాహాలైనన్నాడు. ఈ రుక్మిణీ కళ్యాణం భక్తి మార్గంలో కూడా ఎలా తరింపజేస్తుందో ఈ జీవుణ్ణి ఎల్లుండి మనం తెలుసుకొని కళ్యాణంతో కళ్యాణం కావాలి. ఈ ఇంటిలో నివసిస్తున్నటువంటి ఒక పుణ్య దంపతులైన వినోదకు లక్ష్మీకాంతముకు కళ్యాణం, నిన్న మీ అందరికీ కళ్యాణం, భాగ్యనగరికి కళ్యాణం కాదు కరీంనగర్కే కళ్యాణం. రుక్మిణీ కళ్యాణం అంటే అట్లాంటి అంటే జీవుడు దేవుడు ఐక్యం కావడం, సాహిత్య ముక్తిని పొందడం. అల్పుడైన జీవుడు ఆ భగవంతుని దగ్గరికి ఆయన కృపకు ఎలా పాత్ర కావాలి, మధ్యలో గురువుగారు ఎటువంటి వారసవుతాడు, ఇలా ఆధ్యాత్మిక సందేశాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుంటూ ఎల్లుండి రుక్మిణీ కళ్యాణంతో మన హృదయ కళ్యాణం చేసుకొని ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆయన కృపకు మనమంతా పాత్రలమై పూర్ణాహుతి కార్యక్రమం ఈ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని సమాప్తి చేసుకుందాం. నారికేళం. గోపాలకృష్ణ భగవానికి నమ. పార్వతీవతే హర హర మహాదేవ హర. జయ జగదంబా మహారాజ్ఞికి జయ. కొబ్బరికాయ తెచ్చారు కదా, కొట్టండి. దగ్ధమైన మన్మధుడు ఎక్కడ పుట్టాలా అని ఎదురు చూస్తున్నా అంట. నూతన దంపతులైన రుక్మిణీ కృష్ణులను చూసినారు. రుక్మిణీ గర్భంలో ఒక సుముహూర్తంలో వచ్చి పడ్డాడు. 10 మాసాలకు చక్కటి పిల్లవాడు జన్మించాడు. ప్రద్యుమ్నులోని పేరు పెట్టినాడు. పేరు పెట్టగానే శంబరాసుడు అనే రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళి సముద్రంలో వారేసినాడు. ఏడుస్తుంది పాపం రుక్మిణి. కానీ రతీదేవి ఏం చేస్తుంది, నా భర్త ఎక్కడ పోయినాడు ఏమిటో రహస్యంగా అన్ని తెలుసుకుంటుంది. శంబరాసుడు మరి ఆ సముద్రంలో వారేస్తే ఆ సముద్రంలో ఒక సురచేప మింగింది. ఆ చేప మళ్ళీ శాకానికి వచ్చింది శంబరాసుడి ఇంటికి. మెల్లగా వంట బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళింది. రతీదేవి వెళ్ళి ఏమయ్యా నాకు పిల్లలు లేరు, ఆ పిల్లవాడిని నేను సాదుకుంటాను అడిగి బతినట్టు తెచ్చుకుంది. భర్తను 20 ఏళ్ళు సాధింది, చేయి రగబట్టింది. అప్పుడు అన్నాడు ప్రద్యుమ్నుడు, ఏమమ్మా తల్లిలాగా పెంచిన నీవేమో భార్యలాగా చేతులకు పడుతున్నావు, ఇదేం సంగతి? ఈ భార్య నేనయ్యా బాబు, రతీదేవి నేను, ఈ పరిస్థితి మంచి లేదు కనుక ఇట్లా ఉండే అని కథంతో చెప్పి ఇక మళ్ళా ఆ శంబరాసుని మదించి ద్వారకానగర్కి వెళ్ళిపోదాం అంది రతీదేవి. అని ఆ యొక్క రతీదేవి ప్రద్యుమ్న కుమారుకు మహామాయను విద్యను ఉపదేశించి మహామాయ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశం చేసింది రతీదేవి ప్రద్యుమ్నునికి. భార్య భర్తకు మంత్రోపదేశం చేయవచ్చునా? చేసింది, భాగవతం అది చేసింది. మరి భాగవతం తప్పుండదా? కార్యేషు మంత్రి అంటే మంత్రి ఎప్పుడు మంత్రం చెప్పేది మంత్రి అయితే. భర్తను దైవాన్ని నుంచి ధర్మాన్ని నుంచి దూరం కాకుండా కాపాడి శక్తివంతుడిని చేసే బాధ్యత అంతా భార్యదే. అందుకే భార్యామూలమిదం గృహం వేదమూలమిదం బ్రాహ్మ్యం. బ్రాహ్మణ దగ్గర వేదం ఉంటుంది, భార్య దగ్గర మొత్తం ఇల్లు ఉంటుంది, రిమోట్ కంట్రోల్. కనుకనే మహామాయ అనే విద్యను ఉపదేశం చేసింది భర్తకు. ఆ ప్రభావంతో శంబరాసును సమానం చేసి ద్వారకా నగరానికి వచ్చినారు ఇద్దరు. అలా దూరంలోంచి వస్తుంటే ప్రద్యుమ్నుని చూసి పాపం ఆ రుక్మిణీదేవి చిలకెత్తుతో అంటుందట, ఈ కంజేక్షణుడి కుమార తిలకుండు ఈ ఇందుని బాలనుండు ఈ కంఠీరవ మధ్యుండు ఇచ్చడికి ఏందుండి ఏదెంచనో నా తొలుచూరు సుతుండు బ్రతికినా ఇంతవాడయ్యను సుమ్మా. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు. నా కొడుకిట బతికితే అంత అచ్చంగా వీడంత వాడే ఉండేవాడు అనుకుంటున్నాను. పిల్లదేవి ఇంకా దగ్గరికి వస్తున్నారు ఇద్దరు. పక్కకు అమ్మాయి ఉంది రతీదేవి. అర్జుకుమారుడు దగ్గరికి రాగానే ఆ నీలమేఘశ్యామైన వర్ణాన్ని చూసి పాపం మాతృహృదయం పరవశించిపోతుందట. అచ్చం నా కొడుకులాగే ఉన్నాడు, మరి నా కొడుకు కాకపోతే మా ఆయన వర్ణం ఏమనికి వస్తుంది, వాడు నీలమేఘశ్యాముడే. అంతలోకే ఇలా అడుగుతున్నా వద్దా అని సంశయిస్తుంది రుక్మిణి. పాపం వెనకాలనే నారదుడు కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, మా ఆయన వస్తున్నాడు కదా చెప్తాడు అనుకుంది రుక్మిణి.
కానీ మా ఆయన ఎక్కడ చెప్తాడు, ఆయన అంతపురంలో వెళ్ళిపోయినాడు. ఇందుకు పక్క కాలండి రెడీ ఉండగా ఆయన చెప్తాడు. నారదుడే ఉండే, నారదుడు లేకపోతే నారాయణమూర్తి, ఆయన ప్రతినిధి ఈయన కదా. అమ్మా రుక్మిణీదేవి ఏం సంశయిస్తున్నావమ్మా, మంగళారతి చూపించి నీ కొడుకును కూడా లోపల తీసుకొని వెళ్ళిపో. లైన్ క్లియర్ అయిపోయింది. ఆనందపడిపోయింది రుక్మిణి. పాపం బిగార కౌరించుకుంది. బిడ్డ నా చిన్ని కొన్నా నా చనుబాబి నిన్ను దరుజుండు అంబోని దిల్వైచనే తండ్రి ఎన్నే వర్షంబులయ్య వాసిసుతా నేను. నాయన నా దగ్గర చెత్తుకొని వెళ్ళి ఆ దుర్మార్గుడిని సముద్రంలో వేశాడా నాయన? పోనీలే తొలసూరు కాలం మళ్ళీ నా కొడుకు నాకు దక్కడిని ఆనందపడిపోయిందయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర అలా హాయిగా రుక్మిణీదేవి నా కొడుకు నాకు మళ్ళీ దొరికాడనే ఆనందంలో ఉండిపోయిందయ్యా. నరేంద్ర సత్రాజిత్తు అనేటువంటి వాడు కూడా శమంతకమణి అనేటువంటి మణిని సంపాదించి భగవంతుడైన కృష్ణుడి మీద నింద వేసి చివరికి తన కూతురైన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేశాడయ్యా అన్నాడు.